నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సుజాతాని. వెల్కమ్ బ్యాక్ టు మొగ్లీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో నోరూరించే సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ని చూపించబోతున్నాను. పిల్లలు తరచుగా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయమని అడుగుతూ ఉంటారు కదా, సో వాళ్ళకి నచ్చేలా ఇలా ఓసారి చేసి పెట్టండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది చేయడం చాలా సింపుల్ అండి. పిల్లలే కాదు, ఏ ఏజ్ వాళ్ళైనా సరే చాలా బాగా ఇష్టపడతారు. సో ఇక లేట్ చేయకుండా ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 ఎగ్స్ని పగలగొట్టి తీసుకుందాము. మీకు కావాలి అనుకుంటే ఎగ్స్ క్వాంటిటీని పెంచుకోవచ్చు. ఇప్పుడు మనం ఏదైనా ఫోర్క్తో కానీ లేదంటే బీటర్తో కానీ ఇలా బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మనం ముందుగానే బీట్ చేసుకున్న ఎగ్స్ని ఇందులోకి వేసుకోవాలి. దీన్ని ఇలా కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. మనకి ఎగ్స్ అనేవి ఈజీగా ఫ్రై అవుతాయండి, చూసారు కదా. సో ఈజీగా వెంటనే ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు 2-3 వెల్లుల్లి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 కప్ సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, అలాగే ఒక హ్యాండ్ఫుల్ లేదంటే ఒక కప్పు నిండా క్యాబేజీ తీసుకోవాలి. అలాగే 5-6 రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్కి మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా మనకి కొంచెం పచ్చిగానే ఉంటే బాగుంటాయి. సో ఎక్కడా కూడా మెత్తపడకుండా హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక మనం ముందుగానే ఉడికించుకున్న రైస్ని ఇందులోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇది కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, చిటికెడు ధనియా పౌడర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర వెనిగర్ సోయా సాస్ లేకుంటే నిమ్మరసం పిండుకుంటే సరిపోతుంది. ఇది మొత్తం బాగా కలిసేలాగా బాగా ఫ్రై చేసుకోండి. ఈ ఫ్రైడ్ రైస్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ రైస్కి బాగా పట్టేలాగా హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా, రైస్ అనేది చాలా పొడి పొడిగా మంచిగా ఉంది. అలాగే ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు. దీనికి ఎక్కువ టైం కూడా పట్టదు. సో 10 to 15 మినిట్స్లోనే అయిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా చేస్తే బయట ఫుడ్ జోలికి పోకుండా కమ్మగా ఇంట్లోనే చేసుకొని తినేస్తారు. మీరు ఒకసారి ఈ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ని చేసుకొని చూడండి, డెఫినెట్గా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మొగ్లీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.